తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షులు బిహెచ్ హనుమంతరావు ఆరోపించారు. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రశాంతమైన భారతదేశం అల్లకల్లోలంగా మారుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు బిహెచ్ హనుమంతరావు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జయ రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్లు మోడీ అరాచక పాలన అరికట్టేందుకు ఇండియా కూటమి ఆవిర్భవించిందన్నారు. ఇండియా కూటమిపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. ఢిల్లీ పోలీసులను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ సోషల్ మీడియా ద్వారా ఇతర పార్టీలను భారతదేశ చరిత్రనే మార్చే విధంగా వీడియోలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఎన్నో చూశామని అన్నారు. ముఖ్యంగా సోదరులందరూ మాట్లాడారు, ఆప్ సోదరులు మాట్లాడారు, సిపిఎం సోదరులు మాట్లాడారు, సిపిఐ సోదరులు మాట్లాడారు. మనం గుర్తించవలసింది ఏంటంటే ఈ మూడు కూడా చాలా కాన్షియస్ పార్టీస్, ఒక కాన్షియన్స్ ఉన్న పార్టీస్. సమాజంలో ఎప్పుడైతే అవినీతి జరిగినా లేకపోతే సమాజంలో ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కూడా స్పందించే పార్టీ. ఆ పార్టీ మీ అందరికీ తెలుసు, ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా పుట్టింది. అదేవిధంగా కొన్ని ప్రిన్సిపల్స్తో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పుట్టి ఆ ప్రిన్సిపల్స్ కట్టుబడి అలాంటి వాళ్ళంతా కూడా, అలాంటి పార్టీలంతా కూడా ఈవేళ ఒక వేదిక మీద కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ వచ్చాయంటే దేశంలో జరుగుతున్న అన్యాయం, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కూడా వాళ్ళు గుర్తించి స్పందిస్తున్నారు. ఈవేళ నేను అనుకుంటాను, దేశ చరిత్రలో ఎవరైనా హెచ్చుగా హెరాస్ చేయబడిన ముఖ్యమంత్రి ఉన్నారంటే అరవింద్ కేజ్రీవాల్. ఆయనకి జరిగినంత హెరాస్మెంట్ ఎక్కడ కూడా జరగలేదు. ఆయన స్వతహాగా 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఏర్పరిస్తే ఆయన పవర్స్ ని అసర్ట్ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కూడా మరి ప్రభుత్వాన్ని నడపడానికి ఇంటర్ఫియరెన్స్ చేశారు. ఆయన అలాగా సస్టైన్ చేస్తూ వచ్చి పంజాబ్ లో ఎలక్షన్ చేసిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ అని ఆయన మీద రుద్ది ఆయన మీద మరి ఏ విధంగా అన్యాయంగా ఎలక్షన్ ముందు ఆయన్ని అరెస్ట్ చేశారో మనం అందరం చూస్తాం. ఇందాక సిపిఎం సోదరులు బాబ్జీ గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ వీక్ అని అనుకుంటే మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలి, కాంగ్రెస్ మీద ఈ విధంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టి పదే తిట్టుతూ ఉండాలి అంటే నర్వస్ గా ఉన్నారు. ఆయన తెలుసు, వాస్తవం తెలుసు ఎటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయో, ఏ విధంగా మొత్తం దేశం క్షీణ పరిస్థితుల్లో ఉందో ఆయనకు తెలుసు. ప్రజల్లో 2 అంశాల మీద ముఖ్యంగా సర్వేస్ లో తేలింది ఏంటంటే నిత్యావసర వస్తువుల ధరల మీద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇంత హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్తో కూడా ప్రజలు బాధపడుతున్నారు. మన రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ఇక్కడ ఇంత హెచ్చుగా అప్పు ఎప్పుడూ లేదు. 4 లక్షల కోట్లు అప్పు తెలుగుదేశం ప్రభుత్వం వారు చేస్తే ఈయన 11 లక్షల కోట్ల వరకు అప్పు చేశారు. దానివల్ల చూపించడానికి ఏమీ లేదు, ఎక్కడ ఒక్క అసెట్ కూడా లేదు. ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు. మోడీ గారు చూస్తే మరి ఆయన పరిపాలన ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఏవైతే డిస్ఇన్వెస్ట్మెంట్ లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని కాంగ్రెస్ టైంలో డిస్ఇన్వెస్ట్మెంట్ చేశామో అది ఈయన ప్రాఫిట్ మేకింగ్ ఎంటర్ప్రైజెస్ ఎక్స్టెండ్ చేశారు. మనం బ్రహ్మాండంగా ఉన్న స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటైజ్ చేయడానికి చూస్తున్నారు. ఈ విధంగా పరిపాలన జరుగుతుంది. మీకు చెప్పినట్టు హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇవాళ కనిపిస్తుంది. అదే ఆందోళన ప్రతి ఒక్కరూ కూడా సర్వేస్ లో వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మన సెక్యూరిటీ పరిస్థితి చూస్తే చైనా వచ్చి మన సరిహద్దుల మీద 3 సంవత్సరాలుగా కూర్చోదు. అది రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే ఆయన మెంబర్షిప్ అన్యాయంగా తీశారు. మళ్ళీ కోర్టు ఇంటర్ఫియరెన్స్ ఆయన రేట్స్ ఏమన్నా ప్రశ్నిస్తే చాలు. అదేవిధంగా అదానీ గారి మీద ఎక్స్పోజ్ జరిగిన తర్వాత అదంతా బయటపడితే పార్లమెంట్నే రద్దు చేశారు. వారి పరిపాలన ఎలా ఉందంటే స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్ లేకుండా వాళ్ళు రాజ్యాంగాన్ని ఒక యాక్ట్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. మనం చూసాం ఏ విధంగా అయితే ఫార్మర్స్ బిల్స్ 3 ఇంపార్టెంట్ ఫార్మర్స్ బిల్స్ ఫార్మర్స్తో లేకుండా ఎక్స్పర్ట్స్తో సంప్రదించకుండా కనీసం పార్లమెంట్లో కూడా డిబేట్ చేయకుండా కూడా వాళ్ళు తెచ్చేస్తారు.
చివరికి ఫార్మర్స్ రోడ్డుకి ఎక్కారు, వీళ్ళు విత్డ్రా చేయాల్సి వచ్చింది. 6 నెలలు 7 నెలల వాళ్ళు హింసించిన తర్వాత ఒక సీనియర్ నాయకుడు కొడుకు ఫార్మర్స్ మీద నుంచి కారు కేసులు ఎక్కించేసిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేయాల్సి. ఇటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఇవాళ ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో, మన డెమోక్రసీ నిలబెట్టే వ్యవస్థలు ఉన్నాయో వాటిని వీకెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రోల్ ఉండేది సెలక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్. ఒక బిల్లు తీసుకొచ్చి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసి ఆ స్థానంలో ఒక క్యాబినెట్ మంత్రిని ఇచ్చారు. అంటే మ్యాక్స్ ఫిక్సింగ్ అయిపోయింది. ప్రధానమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్ ఎవరు అనుకుంటే వాళ్ళే ఎలక్షన్ కమిషనర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ విధంగా ఇంటర్ఫియర్ అయ్యారో మనం చూసాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ సపోజ్ టు సేఫ్ గార్డ్ ది ఎకనామిక్ హెల్త్ ఆఫ్ ద నేషన్ అండ్ ఆల్సో ద ఎకనామిక్ హెల్త్ ఆఫ్ బ్యాంక్స్. వాళ్ళు నార్మ్స్ మించి ప్రభుత్వానికి డబ్బు ఇచ్చేలా వాళ్ళు చేశారు. Reserve Bank of India was not aware when demonetization happened. మీడియా అయితే వాళ్ళకి కావాల్సిన ఫ్యాక్ట్స్ బయటకు వస్తున్నాయి కానీ, వాళ్ళ పబ్లిసిటీ బయటకు వస్తుంది కానీ, దే ఆర్ నాట్ లెటింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ కమింగ్ టు ద పబ్లిక్. తర్వాత జ్యుడిషియరీస్కి వస్తే, జ్యుడిషియరీ సెలక్షన్ ప్రాసెస్ లో కూడా ఇంటర్ఫియర్ అవడానికి చూశారు. కాలేజియేట్ సిస్టమ్ ద్వారా జడ్జెస్ ఎన్నికవుతారు. ఆ కాలేజియేట్ సిస్టమ్ లో కూడా ఇంటర్ఫియర్ అవడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఈ విధంగా ప్రభుత్వ పరిపాలన చాలా దురదృష్టకరంగా జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, అయినా మీడియా ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంది. ఎస్పెషలీ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన తర్వాత అంతర్జాతీయ మీడియా కూడా స్పందించింది, చాలా అన్యాయం చెప్పి. మళ్ళీ వాళ్ళకేమో డిమార్ష్ అంటే వాళ్ళ అంబాసిడర్స్కి జర్మనీ స్పందించింది. వాళ్ళ జర్మన్ అంబాసిడర్ పిలిచి ఎక్స్టర్నల్ అఫేర్స్లో వాళ్ళేమో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేంటి, వాళ్ళు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు స్పందిస్తున్నారు. ఈ విధంగా వాయిస్ థ్రాటిల్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వం మనం రాకుండా మనం కాపాడుకోవాలి. రాష్ట్రానికి వచ్చేసరికి 3 పార్టీలు కూడా దాసోహమయ్యాయి. రాష్ట్ర ఇంట్రెస్ట్ను కాపాడలేకపోయాయి. ప్రత్యేక తరగతి హోదా ఏదైతే మరి ప్రభుత్వం అలాంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఇచ్చిందో, అది ఒక్కళ్ళు కూడా దాని గురించి పోరాడలేకపోయారు. దాని గురించి కొద్దిగా విప్పకుండా ఉన్నారు. ఈవేళ వాళ్ళే వస్తున్నట్టు చూపిస్తున్నారు. కానీ అసలు 2 ఫేస్ ఎలక్షన్ లో ఇండియా కూటమికే కొంత ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. ఫ్యాక్టరీగా చెప్తున్నా. తమిళనాడులో పోయింది అంటూ నేను తమిళనాడు అడుగుతాను, మమ్మాయి ఎక్కడ బీజేపీ, ఇక్కడ బీజేపీ దుకాణమే లేదంటున్నాను. ఆడ డిఎంకే వాళ్ళు రాణిస్తారు. డిఎంకే పవర్ఫుల్ ఉన్నదా? డిఎంకే కాంగ్రెస్ కలిసి పనిచేస్తుంది. అంతే నా ఉద్దేశంలో. మిత్రులారా, ఆలోచన చేయండి. 3 పార్టీలు ఒక దిక్కు, ఇంకో పార్టీ ఒక దిక్కు. ఇప్పటి వరకు చెప్పిర్రు, రోజు మేము టీవీలలో చూస్తాం. ఇక ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడడం న్యాయం కాదు, కానీ నా ఉద్దేశంలో ఇండియా కూటమికి ఫ్యూచర్ ఉన్నది. దీన్ని మీరు ఆలోచన చేయండి. ఇక్కడ లోకల్ ఎలక్షన్స్, నేషనల్ ఎలక్షన్స్ కాబట్టి ఏ ఓటు వేసినా నరేంద్ర మోడీకి వేసేస్తే ఈ దేశంలో కోటీశ్వర్లకు లాభం అవుతుంది, పేదవాడు తుక్కబడతాడు. రాహుల్ గాంధీకి వేస్తే పేదవాడిని పైకి తెస్తాడని నేనే చెప్పగలుగుతాను. ఆయన ఆలోచన ఒకటే ఉంది, పేదవాడిని పైకి తేవాలి. ఎవరన్నా ఇప్పటి వరకు అంటారా? 90 ఆఫీసర్స్ ఉంటే 3 బీసీలు ఉన్నారని ఎవడు అన్నాడా ఇప్పటిదాకా? అంటే అక్కడ కూడా అన్యాయం, ఇక్కడ కూడా అన్యాయం. కనుక మీరు ముఖ్యంగా మా పల్లవరాజు గారు అన్ని పార్టీలు కలిసినాయి. తప్పనిసరిగా దేశానికి బడుగు బలైన వర్గాలను ఆలోచన చేసే ప్రధానమంత్రి కావాలన్నా, లేకుంటే కోటీశ్వర్లకు డబ్బు గల్ల వారికి న్యాయం చేయాలనే ఆలోచన కేవలం ఈ చేతుల ఏది వెపన్ ఉన్నది, సిబిఐ, ఈడీ అందరి మీద కేసులు పెట్టేయడం, లోపలికి వేసేయడం, ఇదే పని అయింది. ఎవరు మాట్లాడితే ఇప్పుడు ఆఖరుకు రేవంత్ రెడ్డిని కూడా లోపలేదని చూస్తున్నాడు. ఆయన ఏదో వీడియో తీసిండంట. ఆ వీడియోలో ఏమున్నదంటే అది ఫేక్ వీడియో. మరి నా మీద కూడా కేసులు వచ్చి ఉమ్మలేసేసిండు. మరి ఆ సంగతి ఏందిరా బాగుంటారు చెప్పరు. ఫేక్ అని ఇప్పుడు ఆఖరుకు రేవంత్ రెడ్డిని ఇప్పటికే 3 అరెస్ట్ చేసుకుపోయారు గాంధీ భవన్ నుంచి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అదే విధంగా ఇది కక్ష సాధింపు. ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని, ఈవెన్
వాజ్పేయికి ఐ విల్ అప్రిషియేట్. వాజ్పేయి అన్నాడు కూడా ఇలాంటి పనులు చేయలే. ఈయన ఒక్కడే కక్ష సాధింపు, ఎవడెక్కువ మాట్లాడతాని మీద ఏది కేసులు పెట్టాలి. మొన్న అంటాడు ఆయన, ఎవరు నరేంద్ర మోడీ, हमारा करप्शन एराडिकेट करेंगे, करप्शन चलने नहीं देंगे, नीति निजायती ఉండాలి, అవినీతిని నిర్మూలన అన్నాడు. మరి నిర్మూలన అంటే ఆయన పేరేం లేదు. మన సుజనా చౌదరి ఎడికెళ్ళి వచ్చిండ్రు బాబు, సీఎం రమేష్ ఎడికెళ్ళి వచ్చిండు, బ్యాంకులలో ముంచిండని కేసు నడిచిందా లేదా? వన్స్ ఎనిబడి జాయిన్ ఇన్ యువర్ పార్టీ అయిపోయింది, ఆగిపోయింది. నేను అడిగిన ఏమో ఇంకేమున్నది, మళ్ళీ అలాగే టికెట్ ఇచ్చినారు. నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఆయన ఒక పోటీ చేస్తుండే, ఇంకో ఆయన పార్లమెంట్ పోటీ చేస్తు. వా, నువ్వు అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదంటున్నా నేను. సీఎం రమేష్ కు అదే విధంగా సుజనా చౌదరి ఇద్దరు కూడా కరప్షన్ చేస్తే టీడీపీలోకి వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారు. మీ పార్టీలో వస్తే మంచోడు అవుతాడా? మీ పార్టీలో అవినీతి పోయి సత్యహరిశ్చంద్ర అవుతాడా? ఇవాళ వాళ్ళకి టికెట్లు ఇచ్చి నేను అవినీతిని నిర్మూలన అంటున్నావు, ఏడకెళ్ళి అవినీతి నిర్మూలన ఈడనే కనిపిస్తుంది. వాళ్ళు బీజేపీకి వెళ్ళి నిలబడ్డారు. కానీ ఒక ఆయన అన్నాడు, ఇవాళ నేను ముస్లిం గురించి అడిగితే సార్ అది వాళ్ళ ఏజెండా, జనసేన టీడీపీ ఏజెండా. మరి పక్కకు కూడా కూర్చున్నాడు కదా మీ ఓడు, బీజేపీ అయినా పక్క కూర్చున్నాడా లేదా? వా, పక్క కూర్చున్నాడు, ఒక్కటి మాట్లాడలే. అంటే ముగ్గురు కలిసి మేము అందరం కూర్చుండి బయటికి పోయినా నాకు సంబంధం లేదంటే ఎట్లయితుంది బాబు? సంబంధం ఉన్నది. ట్రయాంగిల్ కలిసి ఈ మేనిఫెస్టో తయారు చేసిండ్రు. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం. ముస్లింలు అక్కడ కూడా మనుషులే కదా, అక్కడ కూడా పేద ప్రజలు ఉన్నారు కదా. మరి అక్కడ ముస్లింలను తొక్కేస్తా అంటావు, ఇక్కడ ముస్లింలకు లాభం చేస్తా అంటే ఇది దొంద వైఖరి కదా, డబల్ ఇంజన్. అక్కడ ఒక ఇంజన్, ఇక్కడ ఒక ఇంజన్ నడుస్తుంది. కనుక నా ఉద్దేశంలో మిత్రులారా, ఇప్పటికే చాలా అందరూ మాట్లాడారు. దయచేసి మా ఉద్దేశం ఏంటంటే పవర్ లో ఉన్నోనికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు మా దిక్కు కూడా చూడమని కోరుతున్నాం. ఎందుకంటే మేము పవర్ లో లేము కదా బాబు. పడిపోయి ఉంటే కాంగ్రెస్ పేరు ఎందుకు ప్రస్తావన చేయడు? అందుకని ఆయన వైఖరే ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, ఈ రెండు చోట్ల కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు తీసుకొస్తుంది. మిగతా రాష్ట్రాలు చూసుకోండి, మీకు బెంగాల్, అక్కడ బీజేపీకి వచ్చే స్థానాలు చాలా తక్కువ. దక్షిణాది రాష్ట్రాలు తీసుకున్నట్టయితే బీజేపీ తెలంగాణలో మాత్రమే మోడీ తప్పితే మిగతా చోట మోడీ ఉంది. అందువల్ల ఈ మొత్తం క్యాలిక్యులేషన్ అంతా చూసుకున్నట్టయితే బీజేపీ ఏమాత్రం అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. నిన్న ఆయన చెప్పింది కూడా అంటే ఎంతసేపు కాంగ్రెస్ మీద దాడి చేశారు. ఒక అంశాన్ని నేను చెప్పి మిగతా మిత్రులు మాట్లాడడానికి ఆ కూటమిని నిర్మాణం చేయడం జరిగింది. దానిపైన కూడా ఈ రోజు అధికారాన్ని వెలగబెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అనేక రకాలైనటువంటి విద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ దేశంలో ప్రతిపక్షాలు మాట్లాడకూడదు, ప్రతిపక్షాలు బతకూడదు, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశాన్ని ఆక్రమణ చేసి పరిపాలన చేయాలనేటువంటి ఒక దుష్ట ఆలోచనకు ఫలితంగానే ఈ ఇండియా కూటమి రూపకల్పన. అందువల్ల ఈ రోజు ఇండియా కూటమికి సంబంధించినటువంటి అందరు పెద్దలతో ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.